ఒక సినిమా చూస్తుందంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. హ్మ్. డైరెక్షన్ స్కిల్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. యాక్టింగ్‌కి, తర్వాత ట్యూన్స్‌కి, సాంగ్స్‌కి. కానీ ప్రొడక్షన్ డిజైనర్ అంటూ ఒకడున్నాడు. వీడేదో పని చేసాడని చెప్పేసి ఎక్కువ దానికి అప్లాజ్ ఎక్కువ రాలేదు. ఎందుకు? సీ సింపుల్ ఫ్యాక్టర్ అండి. ఓన్లీ బికాజ్ ఇట్స్ ఎ బిగ్గర్ ఫిల్మ్. జనరల్లీ ఆ టైమ్ లైన్‌లో దానికేదో వర్క్ చేసుంటారు. లేపోతే సెట్స్ ఎక్కువేసుంటారు అనే దాంట్లో వి విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఆర్ మేబీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఏదో చేశారు ఈ సినిమాకి అని. మిగతా సినిమాలకి ఎవరికీ అంత స్పేస్ లేదు. తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదు. సో, ఆబ్వియస్‌లీ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన టాపిక్ మీదే ప్రీ ప్రొడక్షన్‌లో ఉంటాం. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండం. సో, ఏదున్నా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే పబ్లిసిటీ గాని, ప్రమోషన్ గాని జరిగేది. అవును. ఆ ముందు ఎవరికీ కథ తెలీదు. ఏం తెలీదు. సో, వన్స్ వి ఆర్ డన్ విత్ ద ఫిల్మ్ వి ఆర్ నోవేర్ నియర్. సో, అవైలబిలిటీ ఆల్సో. ఇప్పుడు నిజంగా ఏదన్నా ఇంటర్వ్యూకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేద్దామన్నా వి ఆర్ ఆల్రెడీ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్. అవును. సో, మేబీ దానివల్ల ఏంటంటే, ఇప్పుడు అంత క్యూరియాసిటీ ఆడియన్స్ థింగ్స్ కమ్ అప్ వెన్ దేర్ ఇస్ ఎ నెసెసిటీ. ఇప్పుడు అవతలోడు చూస్తున్నాడు, అవతలోడికి ఇంట్రెస్ట్ ఉంది. మనం కంటెంట్ నాలెడ్జ్ కావాల్సిన సిట్యుయేషన్ ఉంది అన్నప్పుడు థింగ్స్ వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్.